నమస్కారం. ఈనాటి మన విశ్లేషణకు స్వాగతం. ఈరోజు మనం ఒక ఆసక్తికరమైన టాపిక్ గురించి మాట్లాడుకోబోతున్నాం. అదేంటంటే అధిక మాసం. అధిక మాసంలో అసలు శివపూజ చేయవచ్చా, పెళ్ళిళ్ళు, గృహప్రవేశాలు లాంటివి పెట్టుకోవచ్చా, ఇలాంటి చాలా సందేహాలు మనందరికీ వస్తుంటాయి కదా. అందుకే ఈరోజు మనం 5 ప్రధాన అపోహలను తీసుకుని వాటి వెనుకున్న సైన్స్ ఏంటి, మన శాస్త్రాలు నిజంగా ఏం చెబుతున్నాయనేది చాలా క్లియర్గా తెలుసుకుందాం. ఒక్కసారి మనం కవర్ చేయబోయే విషయాలు చూస్తే ముందుగా సైంటిఫిక్ బేసిస్, ఆ తర్వాత 5 ముఖ్యమైన అపోహలు. అంటే అపవిత్రత, శివపూజ, పెళ్ళిళ్ళు, శుభకార్యాల నిషేధం, చివరగా దానాల గురించున్న వాస్తవాలను వరుసగా ఒకటొకటిగా విశ్లేషిద్దాం. ముందుగా మొదటి పాయింట్, సైంటిఫిక్ బేసిస్. అసలీ 13వ నెల ఎందుకు వస్తుంది? ఇది అర్థం కావాలంటే మన హిందూ క్యాలెండర్ వెనుకున్న ఆ అద్భుతమైన మ్యాథమెటికల్ క్యాల్కులేషన్స్ గురించి మనం ఖచ్చితంగా తెలుసుకోవాలి. ఇక్కడ 11 అనే సంఖ్య చాలా కీ రోల్ ప్లే చేస్తుంది. ఎలాగంటే మన చాంద్రమాన సంవత్సరానికి అంటే చంద్రుడి ఆధారంగా లెక్కించే క్యాలెండర్కి 354 రోజులు ఉంటే సూర్యుని ఆధారంగా లెక్కించే సౌరమాన సంవత్సరానికి 365 రోజులుంటాయి. గమనించారు కదా, ఈ రెండింటి మధ్య కరెక్ట్గా ఒక 11 రోజుల గ్యాప్ వస్తుందన్నమాట. మరి ఈ 11 రోజుల తేడాన్ని ఎలా బ్యాలెన్స్ చేయాలి? అక్కడే మనవాళ్ళు ఒక బ్రిలియంట్ సిస్టమ్ని తీసుకొచ్చారు. సగటున ప్రతి 32.5 నెలలకు ఒకసారి సూర్య సంక్రమణం లేని ఒక ఎక్స్ట్రా నెలను మన క్యాలెండర్లో కలుపుతారు. అప్పుడే ఏమవుతుందంటే మన ఋతువులు, పండుగలు అన్నీ కూడా పర్ఫెక్ట్గా సింక్ అవుతాయి. దీని వెనుక ఇంత అద్భుతమైన సైన్స్ ఉందన్నమాట. సరే, ఇక అసలు విషయానికొద్దాం. మన రెండవ విభాగం, మొదటి అపోహ గురించి. అదేంటంటే ఇది పూర్తిగా అపవిత్రమైన నెల. నిజంగానే ఈ అదనపు నెల ఇంప్యూరా? చాలామందికున్న అతిపెద్ద డౌట్ ఏంటంటే ఈ నెలలో సూర్యసంక్రమణం ఉండదు కాబట్టి మనం ఏ పూజలు, వ్రతాలు చేసినా వేస్టని, ఇది కంప్లీట్గా అపవిత్రమైనదని అనుకుంటూ ఉంటారు. కానీ మన గ్రంథాలు, శాస్త్రాలు దీని గురించి యాక్చువల్గా ఏం చెప్తున్నాయో ఒక్కసారి చూద్దాం. ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే దీన్ని మలమాసం అనుకోవడం 100% అపోహ మాత్రమే. వాస్తవానికి దీని పురుషోత్తమ మాసం అంటారు. అంటే ఆధ్యాత్మికంగా ఎదగడానికి ఇంతకంటే బెస్ట్ టైం ఇంకొకటి లేదు. ఈ నెల పరిస్థితి చూసి సాక్షాత్తు ఆ శ్రీమహావిష్ణువే తన స్వంత పేరును దీనికి ప్రసాదించి జపతపాలకు, వ్రతాలకు ఇదే అత్యుత్తమమైన మాసంగా మార్చాడట. ఏమంటారు? ఇది నిజంగా వండర్ కదా. పద్మపురాణం ప్రకారం విష్ణుమూర్తి స్వయంగా ఒక అద్భుతమైన వరాన్నిచ్చాడు. అదేంటంటే ఈ మాసంలో ఎవరైతే స్థిరమైన భక్తితో ఆయనను పూజిస్తారో వాళ్లకు ఏడాది పొడవునా చేసే పూజల కంటే అనంతమైన పుణ్యఫలం దక్కుతుందని అందులో చాలా స్పష్టంగా చెప్పబడింది. సో రిజల్ట్స్ ఇన్ఫినిటీ అన్నమాట. ఇక మూడవ విభాగం, మన రెండో అతిపెద్ద అపోహ, శివపూజ గురించి. ఇది విష్ణుమూర్తికంకితమైన నెల కదా, మరి మిగతా దేవుళ్లను పూజించకూడదా? చాలా ఇళ్లల్లో మనం వినే మాట, ఇది పురుషోత్తమ మాసం, కేవలం విష్ణు సహస్రనామం మాత్రమే చదువుకోవాలి, శివపూజ పూర్తిగా పక్కన పెట్టేయాలి అని అంటుంటారు. మరి ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు? వాస్తవానికి కేవలం విష్ణుపూజ మాత్రమే చెయ్యాలనేది ఒక పెద్ద అపోహ మాత్రమే. మన శాస్త్రాలు శివపూజ చేయడానికి ఒక నిర్దిష్టమైన అత్యంత పవర్ఫుల్ విండోను ఒకటి సూచించాయి. అది మరేదో కాదు, సరిగ్గా ఈ నెలలో వచ్చే పౌర్ణమి, అదే అధిక పౌర్ణమి. ఈ అధిక పౌర్ణమి రోజున శివుడికి పాలతో అభిషేకం చెయ్యడం, బిల్వపత్రాలు సమర్పించడం అనేది చాలా చాలా శుభప్రదం. ఎందుకంటే ఇలా చేయడం వల్ల జాతకంలో ఉండే ఆ చంద్రదోషాలన్నీ కూడా పటాపంచలైపోతాయి. కాబట్టి శివపూజను ఆపాల్సిన పనేలేదు. పైగా ఈ టైంలో చేయడం మనకు ఇంకా మంచిది. ఇప్పుడు 4వ విభాగానికి వద్దాం. మన 3వ అపోహ, చాలామందికి రెగ్యులర్గా వచ్చే డౌట్. పెళ్ళిళ్ళు, గృహప్రవేశాలు లాంటి మేజర్ మైల్ స్టోన్స్ ఈ మాసంలో పెట్టుకోవచ్చా? ఆధ్యాత్మికంగా ఈ నెలకు ఇంత విపరీతమైన పవర్ ఉంది కదా, మరి అదే పవర్ను ఉపయోగించి పెళ్ళిళ్ళు, ఇల్లు కొనడం లాంటి భౌతిక, సామాజిక కార్యక్రమాలు కూడా చేసేయొచ్చా అని జనాలకి సహజంగానే ఒక ప్రశ్న ఎదురవుతుంది.
పురుషోత్తమ మాసమే కదా అని ఇష్టమొచ్చినట్లు పెళ్ళిళ్ళు చేసేయొచ్చు అనుకోవడం కరెక్ట్ కాదు. ఇక్కడే మనం కాస్త జాగ్రత్తగా ఉండాలి. శాస్త్రాలు ఇలాంటి లౌకిక భౌతిక శుభకార్యాలను ఈ టైంలో ఖచ్చితంగా నిషేధించాయి. ఎందుకంటే ఈ సమయం మొత్తం పూర్తిగా మన స్పిరిచువల్ గ్రోత్కి మాత్రమే రిజర్వ్ చేయబడింది. కాబట్టి వివాహాలు గృహప్రవేశాలు లాంటివి డెఫినెట్గా వాయిదా వేసుకోవాల్సిందే. 5వ విభాగం మన 4వ అపోహ చూద్దాం. శుభకార్యాల నిషేధం. అంటే మనం ఏదీ చేయకూడదా, అన్నింటినీ ఆపేయాలా? మ్యారేజెస్ లాంటివి క్యాన్సిల్ అయ్యాయి కాబట్టి ఇక అసలు ఇంట్లో ఏ చిన్న పాజిటివ్ సెరమనీ కూడా జరగకూడదా, ఈ 30 రోజుల పాటు అన్నీ ఫ్రీజ్ చేసేయాలా అన్న సందేహం రావటం చాలా సహజం కదా. ఇక్కడ మనకొక చిన్న క్లారిటీ కావాలి. వివాహం, గృహప్రవేశం, ఉపనయనం లాంటి కొత్త లౌకిక కార్యక్రమాలు ఎలాగూ చేయకూడదు. కానీ కొన్ని ఎసెన్షియల్ సంస్కారాలు ఉంటాయి. అంటే పుట్టుకతో ముడిపడినవి, ఆపకూడనివి, సీమంతం, నామకరణం, అన్నప్రాశన లాంటివి ఏవైనా ఉంటే మాత్రం ఎలాంటి టెన్షన్ లేకుండా హ్యాపీగా చేసుకోవచ్చని శాస్త్రం చాలా స్పష్టంగా చెప్తోంది. సో టోటల్ బ్యాన్ అయితే లేదు. ఇక 6వ విభాగం మన 5వ అపోహ దానధర్మాల గురించి. అసలు ఈ స్పెషల్ మంత్లో దానం చేయడం ద్వారా మనకొచ్చే పుణ్యాన్ని ఎలా మ్యాక్సిమైజ్ చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. రోజువారీగా మనం చేసే చిన్న చిన్న దానాలే ఈ మాసంలో కూడా సరిపోతాయా? దానం ఎప్పుడు చేసినా మంచిదే అనుకోండి, అది వేరే విషయం. కానీ ఈ పర్టిక్యులర్ టైంకున్న అసలైన శక్తిని అన్లాక్ చేయాలంటే గ్రంథాలు కొన్ని స్పెసిఫిక్ మెథడ్స్ని ఫాలో అవ్వమంటున్నాయి. ఏదో మామూలుగా దానం చేస్తే సరిపోతుంది అనుకోవడం అపోహ. శాస్త్రాల ప్రకారం ఒక నిర్దిష్టమైన పద్ధతిలో గనక మనం దానాలు చేస్తే ఏకంగా 1,000,000 రెట్లు, అవునండి, అక్షరాల 1,000,000 రెట్లు ఎక్కువ పుణ్యఫలం దక్కుతుందట. ఇక్కడ మనం నోట్ చేసుకోవాల్సిన ఒక ఇంపార్టెంట్ నంబరుంది. అదే 33. ఈ 33 అనే సంఖ్యకు ఈ సమయంలో ఒక అనూహ్యమైన ప్రాముఖ్యత ఉంది. ఎందుకంటే ఈ కాలాన్ని కంట్రోల్ చేసే దైవిక శక్తులకు ఈ నంబర్ ఒక సింబల్ లాంటిదన్నమాట. అందుకే దానం చేసే వస్తువులను సెట్స్గా, అంటే కరెక్ట్గా 33 సంఖ్యలో ఇవ్వడం చాలా ముఖ్యం. ఒక ఇత్తడి పళ్ళెంలో 33 అరిసెలు, 33 అరటి లేదా మామిడి పండ్లు, ముత్తైదువలకు 33 తాంబూలాలు ఇలా ఇవ్వాలన్నమాట. వీటితో పాటుగా నెయ్యి లేదా నువ్వుల నూనెతో దీపదానం, అన్నదానం, వస్త్రదానం చేయడమనేది ఈ టైంలో మనం చేసుకోగలిగే బెస్ట్ థింగ్ అని చెప్పొచ్చు. సో అదండి విషయం. అపోహలన్నీ క్లియర్ అయ్యాయి కదా. శాస్త్రాలు చెప్పిన వాస్తవాలు కూడా మీకు అర్థమయ్యాయనుకుంటున్నాను. అయితే రాబోయే 2026 సంవత్సరంలో మే 17 నుండి జూన్ 15 వరకు మనకు ఈ అత్యంత అరుదైన జ్యేష్ఠ అధికమాసం వస్తోంది. ఇంతటి ఆధ్యాత్మిక శక్తితో నిండి ఉన్న సమయాన్ని మనం ఎలా సద్వినియోగం చేసుకోగలమన్నదే ఇప్పుడు మన ముందున్న ప్రశ్న. ఆలోచించండి. ఈ అనంతమైన పుణ్యకాలాన్ని మనం కూడా భక్తి శ్రద్ధలతో ఎలా వాడుకోవచ్చో ప్లాన్ చేసుకోండి.